ఇవ్వవలసిందిగా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది ప్రజల కోసం. ఉత్తమనకు చెప్తా ఉన్నాను, 1923లో నిజాం సాగర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడికి ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా నుంచి వచ్చి వ్యవసాయాలు స్థిరపడి వ్యవసాయం చేయడమే కాకుండా మాకు కూడా వ్యవసాయం నేర్పించిన సందర్భం. ఇలా బాన్స్వాడ కానీ, బోధన్ కానీ, డిస్పెల్లో కానీ ఆంధ్ర రైతులు వచ్చి స్థిరపడినారంటే ఆనాడు యొక్క నిజాం సాగర్ యొక్క గొప్పతనం. ఎవరు? నిజామే తీసుకొచ్చాడు. నిజాం ఆయంలో ఎంకరేజ్ చేశాడు, నిజాం ప్రోత్సాహం చేసి తీసుకొచ్చినాడు రైతుల్ని. రైతులు వచ్చినటువంటి సస్యశ్యామల జిల్లా క్రమేణా పంట పడిపోతా ఉంది, నీరు తగ్గుతా ఉంది. మళ్ళీ పూర్వం రావాలి అంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లే అవుతుంది, అయి తీరుతుంది. గతంలో చూసాం పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్ట్. ఆన్ రికార్డు చెప్తా ఉన్నాను, పనికి రాని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1,25,000 కోట్లు నదిలో, గోదావరి నదిలో పోసినటువంటి పాపం కేసీఆర్ది. ఎందుకు పనికిరాని ప్రాజెక్ట్ అది? 10 సార్లు ఎత్తి పోస్తే కానీ మల్లన్న సాగర్కు నీరు రాదు. 1 ఎకరం నీరు వారాలంటే 60,000 రూపాయల కరెంటు బిల్లు అవుతుంది. ఎవడిల్లు అమ్ముకొని కడతాము? ఎవడి వల్ల సాధ్యమవుతుంది? అనాలోచితంగా ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టు కట్టి మన డబ్బంతా నీళ్ళలో పోసినటువంటి పాపం. అందుకే ప్రజలు, రైతులు కాంగ్రెస్ మీద నమ్మకంతో మన అధికారం తీసుకొచ్చినారు. అయితే ఇతరులు వచ్చి తెలంగాణ భూములు ఆక్రమించడానికి, తెలంగాణ ఉద్యోగాలు కొట్టేయడానికి, తెలంగాణ నీళ్లు మలుపుకొని పోవడానికి ఎవరు కారణం? దీనికి దయచేసి బాగా ఆలోచించాలి. నేను చెప్పేది వట్టి ముచ్చట కాదు. మీరు వచ్చిన వాళ్ళు కూడా వట్టి వాళ్ళు కాదు. ఎందుకు జరిగింది 60 ఏళ్ళు తెలంగాణతోని? ఈ పరాశకాలు ఎవరు? ఆజ్ఞుడు ఎవడు? దీని కారకులు ఎవరు? ఇది చాలా ముఖ్యమైన విషయం. దయచేసి నేను చెప్పేది వినాలి. మీరు వెళ్ళిన తర్వాత మేము ఈ గ్రామాలలో చర్చ కూడా పెట్టాలని నేను కోరుతున్నాను. తెలంగాణ ఆగమైపోవద్దు కదా, నవ్వటోని ముందర జారిపడద్దు కదా, మనకు కూడా చీము నెత్తురు పౌరుషం ఉండాలి కదా. ఏం జరిగింది? ఎవడు దీన్ని నాశనం పట్టించినాడు? ఎవడు? కాదు కాదు, మన తెలంగాణ వాళ్ళే. సింపుల్ ముచ్చట కదా. దోపిడీ చేద్దామని వచ్చేటోడు ఎప్పుడు దోపిడీదారుడే, కానీ వాడిని సర్ది కట్టినాడు ఎవడు? నేను ఉద్యమంలో చెప్పే కదా, కత్తి ఆంధ్ర ఉందే కానీ పొడిచేటోడు తెలంగాణ వాడే. వాస్తవం చెప్తున్నాను నేను మీకు. ఆ రోజు కూడా అదే కథ. తెలంగాణలో గట్టిగా ఉంటే ఆనాడున్న కాంగ్రెస్ నాయకులు, సమస్య లేదు మాది మేము ఉంటామంటే ఎందుకు కలుపుతుంది ఆంధ్రతోని? ఏమక్కర ఏర్పడుతుండే? మనోళ్ళ యొక్క తెలివి తక్కువతనము, బలహీనతనే మనల్ని జబర్దస్తి వంచబోయి ఆంధ్రలో కలిపింది. ఆ గోస 60 ఏళ్ళు అనుభవించినాం మనం. ఏం గోస అది నాకు అర్థం కాదు. లేక కాదు కదా. కరెంటుకి ఏం గోస పడ్డాం? ఏం పరాస్కలు ఆడు మనతోని? ఒకడు బట్టలు ఆడేయాలంటాడు, ఇంకోటి అంటాడు. జోకులు మన మీద. ఆ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవుడు, మనం లంచాలు ఇచ్చుడు. ఒకసారి యాడ్ చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఎందుకు పడ్డాం అంత బాధ, అంత అవస్థ? ఆనాడు నేను వచ్చి తిరిగిన బాగా, కానీ నేను ఒక మంత్రిని మాత్రం నేను చేయగలిగేది తక్కువ. ఉన్నంతలో తిరిగిన మా బడంగపేట చెరువు కానీ, ఏడాకులపల్లి చెరువు కానీ, గొడిగాడిపల్లి చెరువు కానీ కొన్ని పనులేదో చేయగలిగినాం అప్పుడు చేసినంతలో. కానీ ఎందుకైనా మంచిది ప్రాణం పోయినా సరే అని చెప్పి కొట్లాడినాం, దిగినాం. కొందరు వెనుక, కొందరు ముందు. మనోళ్ళు జమ కావడానికి ఆలస్యం పట్టింది, టైం పట్టింది. కానీ తెలంగాణ తెచ్చుకున్నాం. ఒక 20-25 ఏళ్ళు గోసపడ్డ కరెంటు. 25 ఏళ్ళు కదా. మూటలు గాలుడు, ట్రాన్స్ఫారం గాలుడు, లంచాలిచ్చుడు, అంత గోసపడ్డటువంటి బాధను 6-7 నెలలనే 24 గంటలు అందరికీ కరెంట్ స్టార్ట్ చేసినాం. మరి కాంగ్రెస్ వాళ్ళు చాలా పెద్ద సిపాయిలేనాయి. ఒకరిని మించిన వాడు ఉండే. మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోయింది 25 ఏళ్లలో? మన తెలంగాణ వచ్చినాక మరి మనం ఎట్లా చేసుకున్నాం, నడుపుకున్నాం 7-8 ఏళ్ళు. మంచినీళ్ళ బాధ పూర్తిగా తీర్చుకున్నాం. ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీళ్ళు వచ్చాడు. ప్రతి ఇంట్లో నల్లా పెట్టి
నీళ్ళు ఇచ్చుకున్నాం. తెలంగాణ వస్తే లాభమైంది, మా ప్రజలకు కొన్ని మౌలికమైన బాధలు పోవాలి, కొన్ని అవస్థలు తీరాలని చెప్పి మిషన్ భగీరథ కావచ్చు, మరొకటి కావచ్చు, కరెంటు కావచ్చు తెచ్చుకున్నాం. 24 గంటలు కరెంట్ ఇచ్చుకున్నాం. ఏమైనా ప్రాజెక్టు చెరువు కింద నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం, నీటి తీరువ రద్దు చేసినాం. అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నాం. రైతులకు బాగా జరుగుతుండే. అప్పుడప్పుడు ఏమవుతుంది, కొన్ని దుష్ట దినాలు వస్తాయి, చెడు గడియలు వస్తాయి. మనోళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు. మీరు గొప్పలో మీరు మాణిక్యరావుని గెలిపించారు. కానీ కొన్ని నియోజకవర్గాలలో నేను చెప్పినా కూడా అప్పుడు మంది మాటలు పట్టుకొని మారమానం పోతే మళ్ళీ వరకు ఇల్లు కాలిపోతుంది, వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు, మోసపోతాం, రైతు బంధుకు రామరామ అంటారు, దళిత బంధుకు జై భీమ్ అంటారు, వీళ్ళు ముంచుతారా నాయన అని చెప్పిన నేను. ఏమో మీ సంగతి ఎంతో చూద్దామని ఆయనతో వేసింది, ఇరుకపోయారు, బాయిలో పడ్డారు, అయిపోయి ఉన్నాయి అన్ని వీక్ అయిపోయారు. మళ్ళీ మొదటికి వచ్చానా కైలాసం ఆడలో పెద్ద పాము మింగినట్టు అయింది. మళ్ళీ